మనందరికీ బాగా పరిచయము 46వ కీర్తన 10వ వచనము. ఈ ప్రాంతము ఈ దుష్టాంతాన్ని ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకోండి అని చెప్తున్నప్పుడు కోరా కుమారులు ఎందుకు అంత అర్థం చేసుకోగలిగారు? 7వ వచనం అలాగే 11వ వచనం చూస్తే 2 సార్లు ఈ అద్భుతమైన వ్యూహ రచయిత, బ్యూటిఫుల్ ప్లానర్, బహుశా పంచవర్ష ప్రణాళికలు మనం ఇప్పుడు చూస్తున్నాం, కానీ అలనాడు ఆ కాలంలో యువకుడు ఉన్నప్పుడే తన యొక్క వివాహాన్ని ప్లాన్ చేసుకున్నాడు, తన యొక్క లవ్ లైఫ్ని ప్లాన్ చేసుకున్నాడు, ఎవరిని ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి, ప్రేమలో బుట్టలు ఎలా పడేసుకోవాలి, ఇవన్నీ ప్లాన్లు బహుశా ఇప్పుడున్న కుర్రకారికి తెలియదు. అన్ని స్ట్రాటజీలు ఆ దినాల్లో తెలుసు. అవన్నీ తెలియడం మాత్రమే కాదు, ఒక్కసారి ఎలా ఫ్లాట్ చేయాలో కూడా అద్భుతమైన ఆలోచన కలిగిన వాడు. అది సరిపోదన్నట్లు స్టార్టింగ్లోనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ని పరిచయం చేసిన అలాంటి యువకుడు, ఇంకో మాటలో చెప్పాలంటే ప్లానింగ్స్కి, స్కీమింగ్స్కి, స్కెచ్లకు నిలువెత్తడి నిదర్శనంగా నిలబడిన యాకోబు. పర్సనల్ లైఫ్ ప్లానింగ్, లవ్ లైఫ్ ప్లానింగ్, రిలేషన్షిప్స్ ప్లానింగ్, మ్యారేజ్ ఇంకా ప్లానింగ్. ఎంత ప్లానింగ్ అంటే ఏమేమి చేస్తే ఎలా పొందుకోవాలో అన్నీ తెలుసు. అది సరిపోతున్నట్లు కెరియర్ అద్భుతమైన ప్లానింగ్, బిజినెస్ ప్లానింగ్, ఇంకా సెటిల్మెంటా ప్లానింగ్, అతి తక్కువ టైంలో కోటీశ్వరు ఎలా కావాలి ప్లానింగ్. ఇంక ఇది సరిపోదన్నట్లు ఎక్కడ సెటిల్ అవ్వాలి ప్లానింగ్, ఎలా సెటిల్ అవ్వాలి ప్లానింగ్. అది సరిపోదన్నట్లు ఇస్రాయల్ దేశంలో కుటుంబాలు ఎక్కడ కట్టుకోవాలో ప్లానింగ్. ఇవన్నీ చేసుకున్నాడు. కానీ అన్నీ చేసుకున్న వ్యక్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యి, ఎంతో అద్భుతమైన ప్రణాళికలు చేసి అట్టర్ ఫ్లాప్ అయిపోయి స్ట్రాటజీలకు ఒకవేళ పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో పిహెచ్డీలు పనికిరావండి. అంతటి స్థాయిలో ప్లానింగ్కి ఒక నిలువెత్తటి నిదర్శనంగా మూర్తిమత్వం నిలబడ్డాడు యాకోబు. అందుకొరకు ఆ యాకోబును దేవుడు జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు అంటున్నాడు చూడండి, ఊరకుండాలి అంటే నీ చేతులు తీసేయాలి, విశ్రాంతిని పొంది దేవుని చేతికి వదిలేయాలి, కలబెట్టకూడదు అనేది ఎలా నేర్పించాడు యాకోబుకి. అద్భుతంగా నేర్పించిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కోరా కుమారులకు జ్ఞాపకం చేస్తూ ఆ యాకోబు ఇశ్రాయేల్ సంతానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 7వ వచనం అలాగే 10వ వచనం ఒకే మాట 2 సార్లు రాయబడింది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. ఎవరి దేవుడు అండి? యాకోబు దేవుడు. అలాగే ఆఖరి వచనం 11, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం. యాకోబు, ఈ యాకోబు దేవుడు నేర్పించిన పాఠం ఏంటంటే, యాకోబు నువ్వు ఊరకుండా నేర్చుకోవాలయ్యా. ఎందుకంటే నీ సంతానానికి నేను నేర్పబోయే సత్యం ఏంటంటే ఊరుకొని ఉండాలి. ఎందుకు అంటే ఉన్నవాడను అనువాడను నేనే దేవుడను అనే సత్యాన్ని నీకు నేర్పిస్తాను. కాలేదండి? ఫస్ట్ ప్లాన్ ప్రేమాయణంలో దెబ్బతిన్న కంగుదిన్న మొదటి ఉదాహరణ బైబిల్ ఎవరున్నారండి? యాకోబే. అందుకొరకే మొదటి సత్యం గమనిస్తాం. ఎక్కడ ఊరుకొని ఉండాలి? బీ స్టిల్ వెన్ యువర్ ప్లాన్స్ ఫెయిల్. నీ ప్రణాళికలు విఫలమైనప్పుడు ఊరుకొని ఉండడం దేవుడు నేర్పించిన మొదటి ఆశీర్వాదం యాకోబుకి. అట్టర్ ఫ్లాప్ అయింది. స్కీమ్ వేసుకున్నాడు, రాహేలు పొందుకుందామంటే టోటల్ ప్లాన్ కొలాప్స్. రాహేలు బదులు లేయా వచ్చింది. ఎలా ఉంటుందండి? 7 సంవత్సరాలు పక్కా ప్లాన్ వేసి ఆ ప్లాన్ నెరవేరాల్సిన రోజు అట్టర్ ఫ్లాప్ అయితే ఎలా ఉంటుంది మనిషికి? యాకోబుని అడగని చెప్తాడు, తన బాధలన్నీ కూడా వెళ్ళగక్కుతాడు. అలాంటి మొదటి అనుభూతిలో ప్రణాళికలు విఫలమైనప్పుడు వెన్ ప్లాన్స్ ఫెయిల్, హౌ టు స్టే కామ్, హౌ టు బీ స్టిల్ వెన్ హిస్ ప్లాన్స్ హ్యావ్ ఫెయిల్డ్. ప్రణాళికలు విఫలమైనప్పుడు ఊరకుండుట ఎలా మొదటిగా నేర్పించాడు దేవుడు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నీ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయా? వాస్తవ సత్యం ఏంటంటే నువ్వు వేసుకుంటున్న ప్లాన్లన్నీ దేవునికి నీకు మధ్యలో ఉన్న వ్యత్యాసము ఈ 6 ప్రాంతాలను మర్చిపోయావు. యు ఫర్గాట్ దోస్ 6 లిమిటేషన్స్, దేర్ ఫోర్ యువర్ ప్లాన్స్ హ్యావ్ ఫెయిల్డ్. మనిషి 6 హద్దుబాట్లు ఉన్నాయని తెలుసుకుంటే ఊరుకొని ఉండడం చాలా సులభం అవుతుంది. ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ అస్ టు బీ కామ్, టు బీ స్టిల్. నేను గమ్మున అయిపోతాను, నేను ఊరుకుండిపోతాను, నా చేతులు దించేస్తాను, నేను విశ్రాంతిలోకి వెళ్ళిపోతా, విశ్రాంతికి అప్పగించుకుంటా, నేను చేసేది ఏం లేదని ప్రభు చేతికి ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. ఇది మొదటిగా దేవుడు నేర్పించాలని ఆశపడుతున్న పాఠం. రెండవదిగా చూస్తే మనందరికీ బాగా పరిచయం నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. ఒక సామాన్య వ్యక్తిని దేవుడు అద్భుతమైన పిలుపునిస్తున్నాడు.
ఎ గేమ్ చేంజింగ్ కాలింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ నార్మల్ షెపర్డ్. అంతవరకు ఒక కాపరిగా, గొర్రెల కాపరిగా ఎండకెండి వర్షానికి నానుతున్న ఒక సామాన్య వ్యక్తి జీవితం, సగటు వ్యక్తి జీవితం ఈ పిలుపుతో చరిత్ర మారబోతున్నాయి. అప్పుడు దేవుడు నేర్పిస్తున్న మాట ఏంటంటే, అందుకు దేవుడు నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. ఐ యామ్ దట్ ఐ యామ్. ఎవరు నేను పంపించారంటే ఐ యామ్ హ్యాస్ సెంట్ యూ. నన్ను పంపినది ఎవరు అంటే, అప్పుడు చెప్పు మరి ఆయన నన్ను వాడు పంపించాడని చెప్పండి అని దేవుడు మోషేతో మాట్లాడడం ఆరంభించాడు. బాగా గమనించండి, ఐ యామ్ రోల్ మోడల్గా దేవుడు మోషేకి చెప్తున్నప్పుడు, ఐ యామ్ అని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి? ఊరుకొని ఉండాలి. కర్ర కింద పడేసాడు. అక్కడ నేర్పించాడు దేవుడు. సాష్టాంగ దండ ప్రమాణం చేసి కిన్నుడైపోయాడు. ఊరుకొని ఉండడం ఎలానో నేర్పించాడు. ఐ యామ్ దట్ ఐ యామ్, ఉన్నవాడను, అనువాడను, నేనే దేవుడనని చెప్పి మాట్లాడినప్పుడు ఆయన తన్ను తాను కిన్నుడైపోవడం అక్కడ నేర్చుకున్నాడు. దాన్ని మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా చూస్తే ఉపద్రవం వచ్చింది. ఇప్పుడు పిలుపు నుండి సంక్షోభం వైపు దేవుడు వారిని తీసుకొని వెళ్తున్నాడు. ఏంటి సంక్షోభం అండి? అందుకొరకే రెండవ తలంపు, బీ స్టిల్ ఇన్ యువర్ కాలింగ్ అండ్ ఇన్ యువర్ క్రైసిస్. రెండవ సత్యం జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడ మనం ఊరుకొని ఉండాలండి? మొదటిగా నీ పిలుపు చరిత్రలు మారే ప్రాంతంలో నిన్ను నువ్వు సరెండర్ చేసుకొని అక్కడ గెలబెట్టడం మానేస్తే, అక్కడ నువ్వు ఊరుకొని ఉండడం ఇష్టపడితే దేవుని ప్రత్యక్ష చూస్తావు. యుల్ సీ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఉన్నవాడు అనువాడిని అర్థం చేసుకుంటావు. అర్థం చేసుకుంటే ఎక్కువ గెలకడం మానేస్తావు. మన భాషలో అర్థం కావడం కొరకు డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. యూ విల్ నాట్ మ్యానిపులేట్ ఇఫ్ యు నో దట్ హీఈస్ గాడ్. ఐ యామ్ దట్ ఐ యామ్. అక్కడ నుంచి చివరికి ఉపద్రవం వైపు సంక్షోభం వెళ్తుంది. ఇశ్రాయేల్ ప్రజల సైన్యం తీసుకొని బయలుదేరాడు. అద్భుతమైన రీతిలో విడుదల తీసుకొని వచ్చాడు. కానీ విషాదం ఏంటంటే, ముందు ఎర్ర సముద్రం, వెనకల ఫరో సైన్యం. బాగా వినండి ప్రియ సహోదరి సహోదరుడా, ముందు ఎర్ర సముద్రం, వెనకల ఫరో సైన్యం. వెనకల ఫరో రథముల చప్పుడు గుండె చప్పుడిని పెంచేస్తూ ఉన్నాయి. ద సౌండ్స్ ఆఫ్ ద హూఫ్ ఆఫ్ ద chariots of Pharaoh have instigated their heartbeat to rise up higher and higher. గుండె చప్పుడు వారికి వినిపిస్తూ ఉంది. వెనకల ఫరో రథములో సమయం లేదు. ముందు చూస్తే ఎర్ర సముద్రం యొక్క ఒరవడి. ఆలోచించండి, ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నావా? నీ ప్రణాళికలన్నీ ఫెయిల్ అయ్యాయా? ఈ రూట్లో వెళ్దాం అనుకుంటే ఇక్కడ మనకు ఏం ప్రాబ్లం ఉండదని చెప్పి అనుకుంటే నేరుగా శత్రు ధర్మకొని ఆ ప్రాంతానికి వచ్చాడా? చుట్టంతా దారులన్నీ మూసుకుపోయాయా? ప్రియ సోదరి అడుగుతున్నాను, ఇలాంటి పరిస్థితులు ఉన్నావా? యు బీ హ్యాపీ. ఎందుకు తెలుసా? ఇక్కడ ఊరుకొని ఉండడం ఎలా దేవుడు నేర్పిస్తున్నాడు, ఎలా ఊరుకొని ఉండాలో నేర్పిస్తున్నాడు. ప్రజలందరూ కంగారు పడిపోతున్నారు. ఏమైపోయింది మా పరిస్థితి, అయ్యో అని ఏడవడం ఆరంభిస్తున్నారు. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నావా? మోషే కంగారు పడలేదండి. మోషేకి దేవుడు ముందే నేర్పించాడు. ఉన్నవాడను అనువాడను, ఊరుకొనుండు, నేనే దేవుడని తెలుసుకో అని నేర్పించిన ఆ పాఠాన్ని, ప్రత్యక్షతను అర్థం చేసుకున్న మోషే ఇప్పుడు అదే ప్రత్యక్షత ఇశ్రాయేల్ ప్రజల్లో ప్రతి ఒక్కరికి నేర్పించాలని ఆశపడ్డాడు. అంతే. ఎందుకు కంగారు పడుతున్నారయ్యా? మీరు ఊరుకోండి. ఇప్పుడు రండి చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం, బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 14 verse 14. అందరం కలిసి అద్భుతమైన సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 14 verse 14 అందరం కలిసి చదువుకుందాం. 14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరుకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను. 13-14 చదువు. దాని ముందు చూసుకో, ఊరుకొని ఉండండి అంటే ఎవరు నేర్పించారు ఇదంటే? ఒకప్పుడు నేను నేర్చుకున్నాను అయ్యా. ఏదో చేసి నిస్సహాయుడిని అయిపోయారు. చివరికి గొర్రెలు కాసుకోవడం కూడా చేతగాని పరిస్థితి అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు పిలిపించినప్పుడు ఒకటే మాట్లాడాడు, నువ్వు ఊరుకొని ఉంటే నేనే దేవుడినని అర్థం చేసుకోవడానికి ఇష్టపడితే ఆ ప్రత్యక్షతని ఇస్తాను. ఐ యామ్ అనే ప్రత్యక్షత నేను చూపిస్తాను. అది నేర్చుకున్న మోషే ఒకటి అర్థం చేసుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు నేర్పిస్తున్నాడు, మీరు ఊరుకొని ఉండండి అయ్యా. అందుకు మోషే భయపడకూడదు ఇశ్రాయేల్ సైన్యమా, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరుకొని నిలుచుండి చూడు. కష్టం. ఊరుకొని నిల్చొని చూడడం కష్టం. చుట్టూ పరిస్థితుల ద్వారాలు మూసుకుపోయినాయి. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నావా? ఆర్థికంగా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానయ్యా. బ్రదర్ దయచేసి ప్రార్థించండి.
చాలామంది పాపం వేదనతో లెటర్స్ పంపిస్తున్నారు, వేదనతో మెసేజ్లు పంపిస్తున్నారు. అయ్యా పరిస్థితులన్నీ మూసుకుపోయినాయి, చచ్చిపోతే బాగుండనిపిస్తుంది, ద్వారాలన్నీ మూసుకొని పోయినాయి, ఆర్థికంగా చితికిపోయినాం, ఉద్యోగం కోల్పోయాం, ఆరోగ్యం బాగలేదు, అమ్మ నాన్న మరణించారు. ఎన్ని రకాలుగా ద్వారాలు మూసుకుపోతున్నాయా? ఈరోజు ఒక శుభవార్త మీకు మరొకసారి దేవుని దాసునిగా చెప్పాలని ఆశపడుతున్నా. మోషే ఇశ్రాయేల్ ప్రజలందరి ద్వారాలు మూసుకుపోయినప్పుడు ఒకటే మాట అంటున్నాడు, ఊరకుండి నిలుచుని చూడుడి, నేనే దేవుడిని నీ పిలుపులో, నీ సంక్షోభంలో, ఇన్ యువర్ కాలింగ్ అండ్ ఇన్ యువర్ క్రైసిస్. అందుకొరకే ఇంగ్లీష్లో పదాలు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈజీ ఉంది కాబట్టి ఇంగ్లీష్ టైటిల్స్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. బీ స్టిల్ ఇన్ యువర్ కాలింగ్ అండ్ ఇన్ యువర్ క్రైసిస్. బీ స్టిల్ వెన్ ఆల్ ప్లాన్స్ ఫెయిల్. ప్రణాళికలన్నీ ఓడిపోతే యాకోబులాగా ఊరకుండం దేవుడు నేర్పిస్తాడు. మోషేలాగా ఎప్పుడైతే దేవుడు పిలుస్తాడో ఊరకుండడం నేర్పిస్తాడో. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఏమీ చేయలేని పరిస్థితిలో ముందు ఎర్ర సముద్రం వెనకల ఫరో సైన్యం ఉన్నప్పుడు ఊరకుండుట నేర్చుకున్నారు, దేవుని యొక్క రక్షణ కార్యాన్ని చూశారు. ప్రియ సోదరి సోదరుడా, మూడవదిగా